రేవంత్ రెడ్డి భారత సమిట్ పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. పేరుకు భారత సమిట్, ఒక్క భరతుడు రాలేదు అని స్పష్టం చేసిన కేఏ పాల్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం. 74 మంది సభ్యుల మద్దతు తీర్మానం నెగ్గినట్లు కార్పొరేటర్ల వెల్లడి. హైదరాబాద్ లో భారత సమిట్ పాల్గొన్న రాహుల్ గాంధీ. స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు. ఏపీ రాజ్య వ్యవహారాల కమిటీ సమావేశంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని సూచన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకు భారత్ సమ్మిట్, కానీ ఒక్క భరతుడు రాలేదు అంటూ సదస్సు నిర్వహణ తీరుపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారని పాల్ మండిపడ్డారు. I am shocked for Ravant Reddy's 100 crore Bharat Summit inviting 200 countries, presidents and prime ministers. Not one came, not one billionaire out of 3,000 billionaires. This is Congress Summit or Global Bharat Summit. He took all the proposal from me. Pulini చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్. భారత్ సమిట్, గ్లోబల్ పీస్ సమిట్. నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనీర్స్ ని, ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొద్దామని ఈ మధ్యన సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిశారు. ఏమైంది? ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా? 3000 మంది బిలియనీర్లో ఒక్క బిలియనీర్ వచ్చాడా? ఒక్క కంపెనీ వచ్చిందా? అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం. కాంగ్రెస్ సమిట్ అని పెట్టుకొని కొలంబియా నుంచట, అర్జెంటీనా నుంచట ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్లు. ఎంత సిగ్గుచేటు! రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేసిన సమిట్ ఇది, ఈ భారత్ సమిట్. పేరుకి భారత్, ఒక్కడ భరతుడు రాలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటే ఇక్కడ టర్కీలో ఎలాంటి సమిట్ పెట్టావు? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమిట్లు పెడుతున్నావు అర్థం చేసుకోండి. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఎంత ఘోరంగా నువ్వు హిందూ చంపడిశారు. కనుక శాంతి రావాలన్నా, గ్లోబల్ పీస్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. మీ అందరూ కమిటీలు వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నగర పాలన సంస్థ జీవీఎంసీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. ఈ పరిణామంతో కూటమి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్ అవినీతి, అరాచక పాలనకు చమరగీతం పాడామని వారు వ్యాఖ్యానించారు. ఈ విజయంతో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో కానీ, ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు, అటు శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా చాలా ప్రధానమైంది. దానికి ఏదో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి, ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అన్నీ కూడా తీసుకొని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక ఆంధ్రపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఐటీ డెవలప్మెంటు, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని
మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మంచి రోజులు విశాఖపట్నంకి వచ్చాయని చెప్పి తెలియజేస్తూ లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని ఇవ్వాలి. అది కొంచెం ఓవర్లుక్ అయింది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తాను. ఫిలింనగర్ క్లబ్ ఇప్పుడు ఇంకా మేనేజ్మెంట్ కమిటీ కూర్చుంటుంది. మేనేజ్మెంట్ కమిటీలో డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ ప్రాసెస్ అంతా మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి. పాత ఎలక్షన్ ప్రాసెస్ రద్దు అయింది. ఇప్పుడు కొత్త ప్రాసెస్లో మళ్ళీ డిసైడ్ చేస్తుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతోన్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసిసికి బయలుదేరారు. So our opposition really does not know how to listen, because they already have all the answers. They know exactly what is supposed to be done. And this is completely flawed, because it is the people who know what has to be done. And if there is one thing that we have failed at with all the social media and all the modern communication methods, it is that we have, as politicians, failed to deeply listen to what our people are trying to tell us. And this is the space where we can really operate, because our opponents have completely vacated this space. They're not there. They don't exist there. Telangana has a rich history, tradition, culture, and heritage. We were part of state called Andhra Pradesh and fought for many decades for separate state. The leadership for education came from students, trade union workers, farmers, and women. It's because of their fight we got separate state. However, for 10 years, dreams and aspirations of people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have long with Adani, Ambani, and big corporates in running these solar plants, EV buses, and have shops in the highest street retail at Shilparamam. In fact, we have scheduled a visit to this amazing facility where they are making products and displaying and selling them to world market. You will see their faces, happy and proud, because they own businesses next to top global companies like Microsoft, Google, HCL, Infosys, etc. House is a matter of pride. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తి లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను.
ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొకసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు, ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడు తిట్టుకున్నా తిడతా ఉన్న పరిస్థితి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.